ఉయ్యాల్లో పసిబిడ్డ తనంతట తాను పరిపూర్ణుడు కాలేడు. దేవుడు నిర్ణయించిన కాలానికి వాడు పెద్ద అవుతాడు. వాడు 8 ఏళ్ల వాడైనప్పుడు ఎంత ఉంటాడు? 8 ఏళ్ల వాడైనప్పుడు ఎంత ఉంటాడు? పెద్దగా చెప్పండి. ఇంక అయిపోయింది, ప్రార్థన చేయబోతున్నాను, తొందరగా చెప్పండి. ఎంత ఉంటాడు అనుకోండి? 8 ఏళ్ల వాడైనప్పుడు ఎంత ఉంటాడు అనుకోండి. ఇక ఇంత వయసు వచ్చిన దగ్గర నుంచి వాడు కాళ్ళు జాపి, ఈ కాళ్ళు ఇటు జాపి, ఈ చేతులు ఇలా అంట, ఈ చేతులు ఇలా అంట, ఎందుకు? పొడుగు కావాలని ట్రై చేసి వాడు అవుతాడా? పెద్దగా చెప్పండి. 1 నెల కష్టపడితే అవుతాడా? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం? వాడు సంవత్సరం కష్టపడ్డా 21 సంవత్సరం వయసు ఉన్నోడి హైట్కి అయితే వాడు రాలేడు. రాగలడా? మరి ఇప్పుడు వాడు కాళ్ళు చేతులు జాడించాలా, లేకపోతే అవి మానుకొని ఇంకో పని చేయాలా? వాడు కొన్ని పనులు చేస్తే చాలు, వాడు ఆ ఎత్తుకొచ్చేటట్టు దేవుడే చేస్తాడు. వాడు ఏం చేయాలి తెలుసా? డైలీ 3 పూట్ల ఆహారం తీసుకోవాలి. మనం కూడా ఈ ఆహారాన్ని తీసుకోవాలి. వాడు చేయాల్సిన పని ఏంది? డైలీ 3 పూట్ల ఈ ఆహారం. ఇందులో 2 రకాలు ఉంది. డైలీ తినే జనరల్ ఫుడ్ ఉంది, ఇందాక చెప్పిన కాస్త పౌష్టికాహారం, కాస్త పండ్లు ఫలాలు, పౌష్టికాహారం తీసుకుంటే ఇంకొంచెం తొందరగా గ్రోత్ ఉంటుంది అన్నమాట. అట్లాగే మనకు కూడా భక్తుల చరిత్రలు, భక్తుల జీవితాలు, ఇందులోని విశేషమైన సంగతులు మనకి 2 విధాలుగా ఉపయోగపడతాయి. మన స్పీడ్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతాయి మనకి ఈ ఆహారం, మనం ఆత్మీయంగా ఎదగడానికి. రెండవది, వాడు ఇంకో పని చేయాలా, రోజు స్నానం చేయాలా. ఏం చేయాలా? కనీసం రోజుకి 1 పూటైనా. పెద్దగా చెప్పండి. మీరు చేస్తారా? రోజు చేస్తారా? చేయరా? చేయకపోతే పేషెంట్లు అవుతారు. చేయాలి రోజుకి ఒకసారైనా. అలాగే మనం కూడా డైలీ యేసు రక్తంలో ప్రతిరోజు మన దోషాలు కడుక్కోవాలి. అర్థమైందా? ఒక చిన్నవాడు ఎదగడానికి ఇంతకు మించి ఏం చేస్తాడు? 1 తిండి, 2వది శుభ్రపరుచుకునే ప్రక్రియ. శుభ్రపరుచుకునే ప్రక్రియలో కాలకృత్యాలు కూడా ఉంటాయి. విసర్జించాల్సినవి విసర్జించాలి, తీసుకోవాల్సినవి. ఇప్పుడు మీకు ఇంకోటి గుర్తొచ్చింది, 3వ పాయింట్. మనం కొన్ని విసర్జించాల్సినవి ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు విసర్జించాల్సినవి విసర్జించాలి, స్వీకరించాల్సినవి ప్రతిరోజు. ఒక చిన్నోడు ఎదగటానికి చేసే పనులు ఇవే. మొట్టమొదటిది ఏం చెప్పాను? తినటం. 2వది స్నానం. 3వది విసర్జనలు, స్వీకరణలు. విసర్జించాల్సినవి విసర్జించాలి, స్వీకరించాల్సినవి. ఈ 3 మెయిన్గా వాడు చేస్తాడు. 4వది ఏం చేస్తాడో తెలుసా? వాడు ఆడతా పాడతా వాడు చదువు కార్యక్రమాలు గట్రా చేస్తాడు. వాడు దైనందిన జీవితంలో చేసే పనులు వాడు చేస్తాడు. మనం చూడండి, గమనించండి, నీ పిల్లలే. ఎప్పుడు వాడు పొడుగు కావడానికి ట్రై చేసినప్పుడు ఎప్పుడు మనకు కనపడదు, కానీ చూస్తూనే వాడు అమ్మను మించి వెళ్ళిపోతాడు. ఒత్తిళ్లలో పసికందుగా చేతిలో పట్టుకొని పాలిచ్చిన అమ్మ వాడిని చూస్తా ఉండగానే వాడు అమ్మకాలను మించిపోతాడు. అమ్మకన్నా మించి. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ నా ముందు నిలబడిద్ది, మా ఇటు చూసిద్ది. మా అమ్మను మించి పోయాను నేను. మా అమ్మేం తాళ్ళు కట్టి లాగల రోజు నన్ను. పోనీ నేనన్నా లాక్కోవాలా. నేను చేయాల్సిన 4 పనులు నేను చేసుకుంటా వచ్చాను. ఆటోమేటిక్గా నా బాడీ పెరిగిపోయింది. ఒక టైం వచ్చేటప్పటికి నేను పరిపూర్ణతలోకి వెళ్ళిపోయాను. ఆత్మీయ జీవితంలో కూడా ఇవే వర్తిస్తాయి. దీన్ని పేతురు చెప్పాడు. కొంతకాలము సహించిన మీదట ప్రభువు తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం 10వ వచనం నుంచి చూడండి, లేకపోతే 10వ వచనం నుంచి చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆ మాటకు అర్థమైంది? ఆ ఒక్కటి చెప్పండి, ప్రార్థన చేస్తా. తానే మిమ్మును అంటే మనంతటా మనం అయ్యేది కాదనమాట. అది ఆయనే తేవాలా పరిపూర్ణత మనలోకి. అందుకని ఆయన ఏం చేశాడు? 4 సంగతులు చెప్పాడు.
మొట్టమొదటిది, ప్రతిరోజు నేను నీకు ఇచ్చిన జీవాహారము తిను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నా రక్తంలో నీ పాపదోషములన్నీ కడుక్కొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండు. 2, మూడవది, నేను విసర్జించమన్నవి విసర్జించు, నేను చేపట్టమన్నవి చేపట్టు. 3, నాలుగవది, నేను నీకు అప్పగించినటువంటి బాధ్యతలు కార్యక్రమాలు జాగ్రత్తగా నెరవేర్చుకుంటా ముందుకు సాగు. క్రమక్రమంగా నీకు తెలియకుండానే నీలో ఆ సంపూర్ణత నేను తీసుకొచ్చి ఒకనాటికి నేను అనుకున్న కొలతలోకి నేను చేరుస్తానని దేవుడే మాట్లాడుతున్నాడు. అర్థమైతే గట్టిగా కొట్టొచ్చు. ఇక ఈ పరిపూర్ణత కోసం మనం కుస్తీలు దేవుడు నిర్ణయించిన ప్రకారం తానే మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. అయితే ఆయన చెప్పిన 4 మనం చేయాలి. విసర్జించాల్సిన విసర్జించకుండా కడుపులోనే పెట్టుకుంటే సచ్చి ఊరుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. అవునా? అలాగే దేవుడు విసర్జించమన్న వాటిని కూడా విసర్జించి మన వంతు మనం జాగ్రత్త పడాలి. అర్థమైందా? ఒక చిన్నవాడి ఎదుగుదలకి వాడు ఏమేం చేస్తాడో మీరు గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు కూడా అవే వర్తిస్తాయి. వాటిని అనుసరించిన ఎడల మనకు తెలియకుండానే మనలో ఆ పరిపూర్ణత వచ్చేస్తుంది. దేవుడు రూపుదిద్దుతాడు. ఇదంతా నెరవేర్చడానికి దేవునికి టైం పట్టిద్ది. మనకి ఓర్పు కావాలి. ఏం కావాలి? ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణాలయ్యేది, ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణుడయ్యేది, ఇంకెప్పుడన్నా ఈ పాపాలను గెలిచేది, ఇంకెప్పుడన్నా ఈ దరిద్రాన్ని గెలిచేది. తమ్ముడు, తప్పకుండా టైం వచ్చింది. నువ్వు గెలుస్తావు తమ్ముడు, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని, నువ్వే సవాలుకరంగా నిలబడతావు. చెల్లి, నువ్వు గెలుస్తావురా, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని. వాటి మీద నీకు జయం తప్పకుండా వచ్చింది. నీకు అనిపించింది నీ మనసులో ఎప్పుడు ఇంకెప్పుడు అని. తప్పకుండా దేవుడు ఆ టైం తీసుకొస్తాడు నీకు. ఆనాడు నీకే ఆశ్చర్యం కలిగిద్ది. అసలు ఎలా విసర్జించాను వీటిని, నేను అసలు ఎలా గెలవగలిగాను వీటిని అని నీకే ఆశ్చర్యం కలిగిద్ది. అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ. రా, మోకాళ్ళ మీదకి రా. అలాంటి కృప మనందరికీ దేవుడు తోడుగా ఉంచునుగాక.